కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీలు డ్రామా చేస్తూ ఉన్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని దోపిడీ ఏపీ నీటిని దోసుకుపోతా ఉన్నది. ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పేసి నిన్న జగదీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇక వాళ్ళకి అదే అంతకుమంటే ఏం తెలుస్తుంది? వాళ్ళకి అంతకుమించి ఏముంటుంది చెప్పండి. ఇగో నిన్న క్లియర్గా మొన్న ఈనాడులోనే వచ్చింది ఈ వార్త. తర్వాత మనం తెల్లారినాక రాసినాం కూడా. అంటే ఈనాడులో ఇక్కడ కనపడకుండా లోపల ఎన్నో గిత్త ముక్కలో రాసిరు. ఇక వాళ్ళకేం పెద్ద నెట్వర్క్ ఉంటుంది, ఎక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. మనదేం చిన్న లిమిటెడ్ నెట్వర్క్తో మనం నడిపిస్తూ ఉంటాం వ్యవస్థలని. సో కాబట్టి ఇగో నిన్న రాష్ట్రం చూడండి, కాళేశ్వరంపై విష ప్రచారం చేసిరా. ఆ విష ప్రచారం అంతా పటాపంచలు అయిపోయింది. మేడిగడ్డలో 7వ బ్లాక్ తప్ప మిగతా అన్ని బ్లాకులు చాలా పదిలంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, చాలా పటిష్టంగా ఉన్నాయి, దానికి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి, దాంతోపాటు అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లకు ఎలాంటి డోకా లేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, అవి అలా నీళ్ళు వస్తే మొత్తం కొట్టుకొనే పోతాయంట. గా మధ్యలో కొంతమంది సన్నాసులు ప్రచారం చేసిరు. ఏమని? మేడిగడ్డ నింపితేనంట మొత్తం భద్రాచలము అన్నీ కొట్టుకపోతాయంట. ఇక ఎట్లా అంటే ఎంత తప్పుడు విషయాలు చెప్పాలో అంత చెప్పాలి. ఇక ఓడు కట్టలు కడతాడు, ఓడు ఇది కడతాడు, అది కట్టి ఇది కట్టి ఏమేమో చేసిరు. ఇక నేను అప్పుడు ఆ టైంలో నేను స్క్రీన్ మీద ఉంటే తప్పకుండా వాటన్నింటికి బలమైన కౌంటర్ ఇచ్చేవాళ్ళం, వాస్తవాలను ప్రజల ముందు పెట్టేవాళ్ళం. కానీ నేను అప్పుడు రెస్ట్లో ఉన్నా కాబట్టి నేను ఇంకా చేయలేక నేను ఒక ట్వీట్ వేసిన. సో కాబట్టి ఈ కుట్రలన్నీ కూడా పటాపంచలు చేశారు. ఎవరు? ఇగో ఇక్కడ CWCRS, ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఒక సంస్థ వచ్చి పరిశీలించి 7వ బ్లాక్ తప్ప అన్ని బ్లాకులు మంచిగా ఉన్నాయి, అందులో ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్పింది. కాళేశ్వరం మీద ఆ 3 మేడిగడ్డలో 7వ బ్లాక్ ఒక్కటే ఇబ్బంది ఉంది, దాని ఒకదాన్ని రిపేర్ చేసుకుంటే ఆ బరాజుని మళ్ళీ మనం వాడుకలోకి తీసుకురావచ్చు, ప్రాణహిత నీళ్ళని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు సూపర్ ఎల్నినో ఉన్నది. ఇప్పుడు ఇదేంది, ఆగస్టు 24వ తారీఖు ఇప్పటిదాకా వర్షాలు లేవు. ఇవాళ రేపు ఏదో వర్షాలు పడతాయని అక్కడక్కడ చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. కానీ వర్షాలు లేవు. మొత్తం మీరు ఊరలకు పోయి చూడండి, పల్లెటూళ్ళకి పోయి చూస్తే మొత్తం అంతా షేలన్నీ ఎండిపోయి మొత్తము సావుముఖం వేసి కిందికి వేసినాయి. అసలు ఈసారి వ్యవసాయం చాలా దండగా, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక అక్కడక్కడ నీళ్ళ సోర్స్ ఉన్నటువంటి వాళ్ళు మోటార్లు వేసుకొని పత్తి చేలకు మొక్కజొన్నలకు నీళ్ళు కట్టుకుంటారు. ఇంకా ఆ నీళ్ళ తావులేనటువంటి వాళ్ళు ఇక వదిలేసారు మొత్తానికి. ఇక పెట్టుబడి మీద పడ్డట్టే, మళ్ళీ మిత్తిని మీద పడ్డట్టే. ఇక దానికి తోడు ఈ రైతు బంధు, రైతు భరోసా కూడా ఏ రకంగా వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అది దెబ్బ కొడుతూనే ఉన్నది. సో ఇట్లా పటాపంచలు అయిపోయింది ఎన్ని కుట్రలు చేసినా. కానీ వీళ్ళు మాత్రము దాని మీద రోజు ఒక ప్రచారం చేస్తూనే ఉంటారు, ఏదో ఒక రకంగా అది చేస్తూ ఉంటారు. ఇక్కడనేమో గోదావరిలోనేమో ప్రాణహిత నీళ్లు పోతున్నాయి, ప్రాణహిత నీళ్లు, ఇంద్రావతి నీళ్లు అన్ని కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇటు కృష్ణా మీదనేమో మనకు రెడీగా ఉన్నాయి, కల్లకుర్తి రెడీగానే ఉన్నది, మన పలబుర్రు రంగారెడ్డి రెడీగానే ఉన్నది. ఇవన్నీ రెడీగా ఉన్నా కూడా ఆ పంపులన్నీ బంద్ పెట్టి కూస్తున్నారు. నీళ్ళన్నీ ఆ పోతిరెడ్డిపాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎత్తుకొని పోతున్నారు. వీళ్ళు ముళ్ళుగడ్డ పెట్టి కూర్చున్నా కూడా కనీసం లేస్తలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎందుకో దాని మీద కొట్లాడతలేరు. నీళ్ళ మీద సరే కేటీఆర్ గారు పోయిర్రు, అక్కడికి వెళ్ళి ఆడ మేడిగడ్డకు పోయిర్రు, ఇవన్నీ సందర్శించి చేసిర్రు. కానీ పూర్తి స్థాయిలో ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక నెల రోజుల సరిపడేటువంటి ఒక మూమెంట్ని తీసుకొచ్చి ఆ నీళ్ళని ఇప్పించేటువంటి ప్రయత్నము ఇంకా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కూడా చేయడం లేదు. బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో దానికి ఫైట్ చేస్తే ఇటు కృష్ణా నీళ్ళు, ఇటు గోదావరి నీళ్ళు మన వాటా మనకు వచ్చే విధంగా ఉంటుంది. వీళ్ళు కూడా ఇంకా మస్తు టైం ముందు కదా అన్నట్టుగా వీళ్ళు కూడా కొంత ఆచితూచి ముందుకు పోతున్నట్టు కనపడతా ఉన్నది. ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు వీళ్ళు కూడా. ఇంకా ప్రజల్లోకి పోవాలా, ప్రజలకు పోయి నిలబడి కొట్లాడాలి. వస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, పోతున్నారు. ఆ మాత్రమే సరిపోదు కదా.